Hi, my name is Nikhil Seri. పేరు వంశీ మాచిరాజు. నా పేరు బాబురావు ఎల్లేని. నా పేరు సీతారామన్ అండి. నా పేరు శ్రీధర్. నా పేరు శ్రీనివాస్. చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి మన స్టేట్లో, కానీ లోక్సత్తా పార్టీని ఎందుకు ఎంచుకున్నాను అంటే జయప్రకాష్ నారాయణ గారి చాలా స్పీచెస్ చూశాను. వాటిలో ఆయన నిజాయితీ, నిబద్ధత, ఈ సమాజానికి ఏదన్నా చేయాలి అనే తపన, అవన్నీ నాకు బాగా కనబడ్డాయి. సార్ మాకు జిల్లా కలెక్టర్గా చేశారు జయప్రకాష్ నారాయణ గారు. అప్పుడంతా కూడా మా జిల్లాలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సార్ ఇక్కడ మంచి పార్టీ పెట్టారు. ఈ పార్టీ బాగా జయప్రదమైతే అందరికీ మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాము. జేపీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తను పిల్లలు చదివే స్కూల్ మారలేదు, తను ఉండే ఇల్లు మారలేదు. Really, he is a common man for a common man, an intellectual for an intellectual. He is a visionary to lead us real progress. ఎమ్మెల్యేగా గెలిచి కుక్కడపల్లిలో 800 కోట్లకి అభివృద్ధి చేశారు. ఆ చేసింది ఏమేమి చేశాడో కూడా లిస్ట్ పెట్టారు. ఇక్కడ kukkadapalli.now.comలో ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. ఒకరిని ఇరిటేట్ చేసి మాట్లాడడం కానీ, వేరే వాళ్ళని చేయడం కానీ ఉండదు. తను ఏం చేయదలుచుకున్నారో, ఆ పార్టీ ఏం చేయదలుచుకున్నదో అది మాత్రమే చెప్తూ ఉంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. 2 రాష్ట్రాలైన తెలుగు ప్రజలు ఎట్లాంటి విద్వేషాలు లేకుండా ముందుకు సాగడానికి ఓన్లీ లోక్సత్తా ఎమ్మెల్యేతో అది సాధ్యం. లోక్సత్తా పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ, ప్రజల బాగు కోరే పార్టీ. అందు గురించి లోక్సత్తా పార్టీలో జాయిన్ అయినాం మేము. గత 7 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా నేను లోక్సత్తాలో పనిచేస్తున్నాను. అవినీతికి వ్యతిరేకంగా ఒకటే పార్టీ పోరాడుతుందంటే అది లోక్సత్తా మాత్రమే అండి. ముఖ్యంగా ఇందులో రాజకీయ వారసత్వం అనేది ఉండదు. ఎవరైతే దమ్మున్న వ్యక్తి ఉన్నారో, ఎవరైతే నలుగురిలోకి వెళ్ళి అవినీతిని వ్యతిరేకంగా మాట్లాడగలరో వాళ్ళే లోక్సత్తాలో ఉంటారండి. ఈరోజు శక్తి, యుక్తి ఉండి తెలివితేటలు ఉన్నటువంటి లక్షలాది కోట్లాది యువతకు ఉపాధి మార్గంలో ఏ ఒక యువకుడు కూడా నాకు ఉపాధి లేదు అని బాధపడకుండా ఉండేందుకు దానికి కావాల్సినటువంటి పటిష్టమైనటువంటి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. అది లోక్సత్తాతోనే సాధ్యమని నేను భావించి లోక్సత్తాలో జాయిన్ కావడం జరిగింది. మార్పు అంటే ఒక ముందు తను ఉండి దారిలో నడిపించటం, ప్రజలని, దేశ ప్రజలని, అలానే ఎమ్మెల్యే అయితే తన కాన్స్టిట్యున్సీ ప్రజలని దారిలో నడిపించాలి. ఇలా చేసి చూపించిన వ్యక్తి జేపీ. సో మార్పు కోసం నేను జేపీకి ఓటేస్తున్నాను.